దైవం వాచ మహోనయంత దేవా తాం విశ్వరూపా పసవో ముదంతే సానో మంత్రే సుముహూర్తం దుహానా. పిల్లవాడేడమ్మా? పార్వతి బాబుని తీసురా. వస్తాను. ధేనుర్వా సుష్మానుపతుష్టతైతో తతంగం నామకరణ ముహూర్తం కరిష్యే. అమ్మా, నామకరణ ముహూర్తం దాటిపోతుంది, పిల్లవాడేడి? వదినా నువ్వు వెళ్ళి చూసిరా. అట్టాగే తప్పుకోరా. పార్వతి పార్వతి ఏం చేస్తున్నావు అక్కడ? ఆడిస్తున్నాను. తర్వాత ఆడిద్దు గానీ ముహూర్తానికి టైం అయింది, తొందరగా రా. ఏంటి నాన్న? చూడు పార్వతి, బాబు ఏడుస్తాడేమో, అక్కడ కూర్చో. పిల్లవాడి తల్లిదండ్రుల పేర్లు చెప్పండి అమ్మా. ఆ ముదనష్టపు పేర్లు ఇప్పుడు ఎందుకులేండి. అదేమిటమ్మా? వీడి తండ్రిని రేపో మాపో ఉరి తీయబోతున్నారు. తల్లి వీడిని కని హాస్పిటల్ నుంచి పారిపోయింది. ఎలాంటి పుణ్య దంపతుల కడుపును పుట్టాడమ్మా ఈ పిల్లవాడు. చూడండి పంతులు గారు, ఈ బాబుకు తల్లిని నేను, తండ్రి మావారు. మంచి పేరు చూసి పెట్టండి. అలాగేనమ్మా. తమ గోత్రం? పోగునోళ్ళ గోత్రం. శుభం. అయితే అబ్బాయికి గగాకి కుకు గగేగై గౌకం. పంతులు ఏమిటయ్యాది? పిల్లలు జడుచుకుంటారు. అది కాదమ్మా, గాక్షరంతో మొదలయ్యే పేరు పెడితే అబ్బాయి జీవితం దివ్యంగా ఉంటుంది. అయితే పెట్టండి. గంగయ్య. ఏం పేర్లవి? పార్వతి ఎలా ఉందా పేరు? బాగలేదమ్మా. చూసారా, వీడాయ కూడా నచ్చలేదు. పోనీ వదినా నేను పెట్టనా? చెప్పొదినే. గజపతి. గజపతి, అడుగుపతి, మీటర్పతి. ఏం పేర్లు వదినవి? నన్ను ఎగతాళి చేసావు. పోనీ నువ్వు పెట్టు చూద్దాం. గురుమూర్తి. గురుమూర్తి. శుక్రవారం శాస్త్రి, శనివారం శర్మ అని. ఏం పేర్లవి? పోనీ భాను నువ్వు చెప్పు. అమ్మో, మీకు నచ్చే పేర్లు నేను చెప్పలేను, నాకు పేర్లు పెడతారు. పార్వతి నువ్వు చెప్పు. పర్వాలేదురే చెప్పు. గౌతమ్. గౌతమ్ అంటే గౌతమ్ బుద్ధుడు. చాలా బాగుంది.